హలో. వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు సంబంధించి కూడా అప్డేట్ ఉంది దీంట్లో. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అనేవి రేపు రాబోతున్నాయి హౌస్‌లోకి. ఈ రోజుతో మీరందరూ కలిసి ఉన్నది ఈ రోజే. రేపు నుంచి కొత్త వాళ్ళు రాబోతున్నారు హౌస్‌లోకి. సో దానికి సంబంధించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం అని చెప్పేసి నేనంటున్నాను. సో ప్రోమో ఇంకోటి రిలీజ్ చేస్తారు. అండ్ ఆ ప్రోమోలో ఏమొచ్చిందనేది కూడా మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ నేను మెగా చీఫ్ అయినప్పుడు ఆమె నేను గెలిచినాక ఏడ్చుకుంటా కూర్చున్నది సార్ హాఫ్ ఎన్ అవర్. అయితే నబీల్ మాత్రం యష్మిని సో పిన్అవుట్ చేసి నేను మెగా చీఫ్ అయి ఉన్నప్పుడు సో తను ఏడ్చిందండి అనేసి. అంటే దానికి అబద్ధాన్ని అట్లా చెప్పగలిగేవాళ్ళు నాకు తెలిసి ఇద్దరు అన్నారు బిగ్ బాస్ లో. ఫస్ట్ది యష్మి చెప్తే రెండోది విష్ణుప్రియ చెప్పింది. సో ఎట్లా చెప్తారంటే నాకు ఇంగ్లీష్ సరిగ్గా రావట్లేదు హౌస్ లో అని నేను ఏడ్చాను సార్. అయ్యయ్యో మేము అట్లా అన్నామా, మాది ఆ ఉద్దేశం కాదమ్మా, మేమేదో ఇంటెన్షనల్ గా అనలేదు, స్పాంటేనియస్ గా ఆడ పడిపోయింది, బట్ నేను అలా అంటూ తప్పే కాబట్టి ఐ ఎక్స్ట్రీమ్లీ సారీ. వీళ్ళు ఈ తరహాలోనే చెప్తారు. సో అదే చెప్పిందనమాట. లేదండి నేను అట్లా అనుకోలేదు, నాకు ఇంగ్లీష్ రాలేదు కదా, సో నేను గవర్నమెంట్ స్పెల్లింగ్ కూడా రాయలేకపోయాను, అందుకని చెప్పేసి సో నేను ఫీల్ అవుతున్నాను, తను చీఫ్ అయినందుకు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, కానీ నాకు ఇంగ్లీష్ రావట్లేదని ఆ మూమెంట్ లో నాకు బాధేసి నేను ఏడుస్తానని చెప్పేసి కవర్ చేసింది అనమాట. ఒక చక్కటి కవర్ డ్రైవ్. సో ఆ తర్వాత పృథ్వీ ఐ మీన్ నిఖిల్ని సో నీకు ఎవరిని చూస్తే జెల్సీగా అనిపిస్తుంది అంటే విష్ణుప్రియని చూస్తే జెల్సీగా అనిపిస్తుంది. అంటే వీడియో బట్టి నాకు విష్ణుప్రియని చూస్తే జెల్సీగా అనిపిస్తుంది. ఏ విషయంలో అనిపిస్తుందిరా నీకంటే సో నాకు తను పృథ్వీని చూసే విషయంలో. సో ఎందుకంటే ఈమె కొరక్క తినేటట్టు చూసిద్దిగా ఆ లవ్ ట్రాక్ ఆ ఎమోషన్ అనేది. సో ఒక రకంగా చూడాలంటే మంచి అట్లా చూసిద్ది, అంతే బాగా చూసిద్ది. సో ఆ చూపులకి సో మనోడు కొంచెం వేరుగా అనుకుంటున్నాడంట. సో అది జలసీగా అనిపిస్తుంది అని చెప్పాడు. అయితే సో నెగిటివ్ షేడెడ్లోకి వచ్చేసేటప్పటికి ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కూడా మణికంఠని పించేశారు. మరి మణికంఠ వాడి చేతులారా ఆయన చేసుకుంటున్నాడా మణికంఠ? లేదు అని అంటే వీళ్ళు అంటున్నారంటే సో వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు. ప్రేరణ అన్న పాయింట్ కరెక్టే. సో ప్రతి ఒక్క కష్టంలోనూ వాడు బాధపడ్డ ప్రతిసారి వీళ్ళు వాడికి ఆశ్రయం ఇస్తారన్నమాట. భుజాన్ని ఆలుస్తున్నారు, భుజం మీద తలబెట్టి నువ్వు కాస్త బాధపడరా సామె, ఆ బాధ అన్న పోతుందని వీడు తిరిగి వాళ్ళనే పిన్ చేస్తాడు. అండ్ నిన్న సో నబీల్ని నేను ఎక్కువ ఇష్టపడుతున్నానండి. సో నబీల్ అనేది నాకు నచ్చుతుంది. ఈ మధ్య తన ఆట తీరు నాకు బాగా నచ్చుతుంది. కన్ఫెషన్ రూమ్ లో ఆ మాట అన్నాడు. అయితే పక్కన ఆయన అంది, నబీల్ ఈ వారం నువ్వు అయిపోయావు, నీ నామినేషన్ లో నిన్నే పెడతాడు చూడు అనేసి తను మాట్లాడింది. సో అలా తనతో పాటు ఉంటూనే వాళ్ళ తప్పులు తెలుసుకుని అవే పాయింట్ల మీద తిరిగి తను నామినేట్ చేస్తాడు. ఈ విషయంలో మేము కొంచెం అతన్ని నమ్మలేకపోతున్నాం అని చెప్పడం జరిగింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ సో పృథ్వీ అదే మాట అన్నాడు, నిఖిల్ అదే మాట అన్నాడు. సో వీళ్ళందరూ కూడా ప్రేరణ కానీ వీళ్ళందరూ కూడా మణికంఠని ఆ పాయింట్ చేతే సో పిన్అవుట్ చేశారు. అయితే ఎండింగ్ లో ఎమోషనల్ గా తీసుకెళ్లాడు అనమాట. సో ఏదైతే యష్మికి తన తండ్రి దగ్గర నుండి వచ్చిన మెసేజ్ ఏదైతే ఉందో సో దాని గురించి జస్ట్ ఒక హింట్ ఇచ్చాడంతే. సో పాప బడబడ కాచేసింది. సో అది ఎమోషనల్ అవ్వాల్సిన మూమెంటే. అయితే నేను చదివిన దాంట్లో సో తను ఎదుగుతున్న వయసులో కానీ తనకు కావాల్సిన సపోర్ట్ పేరెంట్ కాడ నుండి కావాల్సిన సపోర్ట్ లో సో తన తండ్రి సహాయం అనేది సపోర్ట్ అనేది తనకు అందలేదు అన్న విషయాన్ని నాకు ఆ విధంగా అర్థమైంది. సో నేను ఒకసారి చూశాను అది. తర్వాత నేను రాత్రి ఎపిసోడ్‌లో అయితే దాని గురించి ఏం లేదు. జస్ట్ అట్లా వచ్చి వెళ్ళిపోయింది కాబట్టి. బట్ సోషల్ మీడియాలో అన్నా దొరుకుతదేమో అనుకున్నాను. బట్ అంత కూడా దొరకలేదు నాకది. అయితే సో నేను చదివిన ఆ మూమెంట్‌లో చదివిన దాంట్లో సో నాకలా అనిపించిందనమాట. తర్వాత నేను నా ఫీల్‌ని నాకున్న సమయం నీతో గడపాలని గానే సో నేను నా మిస్టేక్‌ని సో నేను తెలుసుకున్నాను. సో యూ ఆర్ ద బెస్ట్ అని చెప్పేసి అండ్ ఐ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పేసి సో ఇలా మాట్లాడారు. అయితే దీనికి సంబంధించి నీకు రివీల్ చేయాలంటే ఏదన్న విషయాన్ని నువ్వు నీ జీవితంలో ఎవరికి చెప్పలేనిది ఒకటి మాకు చెప్పాలి. అది సీక్రెట్ అయి ఉండాలని చెప్పేసి అంటే సో పాప తన టాటూకి వివరించిందనమాట. ఇలా వై అని ఉండిద్ది, ఈడ ఎస్ అని ఉండిద్ది. సో ఏంటి ఆ విషయం అని అంటే సో ఇది నా పేరు, ఇది వచ్చేసి నా లవర్ పేరు, తన పేరు ఎస్‌తో వచ్చింది. నేను కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు లవ్ లో పడ్డాను అని చెప్పేసింది. సో పేరైతే రివీల్ చేయలేదు. అయితే ఆ విషయాన్ని నాగార్జున మామ చెప్పబోయే ముందు ప్రేరణ స్మార్ట్ గర్ల్ గా ఎట్టయినా సో తన వెంటనే అంది ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పేసి. సో తన తండ్రి సో నువ్వు నా కూతురైనందుకు నేను చాలా గర్వపడుతున్నాను అని చెప్పేసి తనకు సందేశాన్ని అయితే పంపారు. సో యష్మి ఎమోషనల్ అయ్యింది. అయితే ఇక రాత్రి ఎపిసోడ్ దాని గురించి చెప్పడానికంటే బిజీ పనుల్లో ఉండి ఇక మనం రాత్రి ఎపిసోడ్ రివ్యూ అయితే పోస్ట్ చేయలేకపోయాము. సో కన్వీనియంట్ టైం చూసుకొని నేనైతే చెప్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా మీరైతే లైక్ సబ్స్క్రైబ్ కన్ఫర్మ్ చేయండి. థ్యాంక్ యూ.